వెల్కమ్ టు డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. డైమెన్షన్స్ డైలీ డోస్ అని మీకు ప్రతిసారి ఆ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో దానిలో భాగంగా క్వాంట్ అనేది స్లైడ్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అసలు త్రూ అవుట్ మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాయో చూడండి. 9 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఎండింగ్ క్వశ్చన్ వరకు చూడండి. యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు యువర్ ఎగ్జామ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటికి రాహుల్ మెల్టెడ్ ఎ సాలిడ్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 24 centimeters and height 108 centimeters అండ్ రీకాస్ట్ ఇంటూ అన్ ఐడెంటికల్ అనే వర్డ్ చాలా ముఖ్యం. అలాగే ఐడెంటికల్ సాలిడ్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ 12 centimeters. మెన్సురేషన్లో మనం ఆల్రెడీ చూసుంటాం. ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి తీసుకొస్తున్నాం అన్నప్పుడు, దట్ ఈస్ మెల్ట్ చేస్తున్నప్పుడు 2 వాల్యూమ్స్ ఈక్వల్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఏంటి, సిలిండర్ కదా, πr²h. పై ఆర్ అంటే మనకి సిలిండర్ రేడియస్ వేసుకోవాలి, విచ్ ఇస్ 24 square. అలాగే హైట్ వచ్చేటికి 108. దిస్ షుడ్ బి ఈక్వల్ టు n నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ స్పియర్స్ ఇంటూ 4. స్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చేటికి 4/3 πr³. ఇక్కడ ఆర్ అంటే 12. స్పియర్ యొక్క రేడియస్ వచ్చేటికి 12 అన్నారు, 12³ అని వేసుకుంటాం. ఓకే, నౌ బోత్ సైడ్స్ పై గెట్స్ క్యాన్సిల్. అలాగే ఒకసారి చూడండి, ఇక్కడ 12³ ఉంది అంటే ఇక్కడ 3 సార్లుగా మనం 12ని క్యాన్సిల్ చేసుకుందాం. ఇక్కడ 24 ఉంది అంటే 2² అని వస్తుంది. అలాగే 12ని ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 9 అని వస్తుంది. ఇజ్ ఈక్వల్ టు n ఇంటూ 4/3. ఇది మాత్రమే మిగిలింది మనకి. సో 2² అన్న 4 క్యాన్సిల్ అయిపోయింది. సో n ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 3 విచ్ ఇస్ 27. సో 27 ఐడెంటికల్ స్పియర్స్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటికి ఏ అండ్ బి ఎంటర్డ్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ విత్ ఎన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 5,000 and 8,000 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 18 months ఏ increased his investment by 40%, అలాగే బి increased his investment by some y rupees. ఓకే, అయితే 3 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 3 years their ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఆర్ఎస్ ప్రాఫిట్ అనేది వాళ్ళ మధ్య ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అంటే 2:3 రేషియోలో డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని చెప్తున్నాను. అయితే ఆ y వాల్యూ, దట్ ఈస్ బి, ఎంత తన ఇన్వెస్ట్మెంట్ని పెంచాడు అనేది క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఇద్దరిది ఇన్వెస్ట్మెంట్స్ 18 months తర్వాతే మారింది. 3 years అంటే ఎన్ని మంత్స్, 36 months. సో హాఫ్ కాబట్టి నేను డైరెక్ట్గా ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 5,000. అలాగే తను పెంచింది 40% ఆఫ్ హిజ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ 40% ఆఫ్ 5,000 అంటే 2,000 యాడ్ చేస్తే 7,000 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ 18 months ఏమో 5,000, నెక్స్ట్ 18 months వచ్చేటికి 7,000తో తను బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని అర్థం. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 12,000. బీది ఫస్ట్ స్టార్టింగ్ 8,000, అలాగే ఇక్కడ ఎంతో తెలియదు, ఇది 8,000 ప్లస్ y అవుతుంది. y ఇంక్రీజ్ చేశాడు కాబట్టి ఈ రేషియో మనకి 2/3. 2 parts 12,000 అంటే 1 part ఎంత అవుతుంది, 6,000 అవుతుంది. సో 3 parts అనేది 18,000 అవుతుంది మనకి. 18,000 ఇక్కడ ఆల్రెడీ 8,000 ఇటు తీసుకెళ్ళిపోయాం అనుకోండి, 10,000 అని మిగులుతుంటే అంటే y వాల్యూ ఈస్ 2,000 రూపీస్. బి తన ఇన్వెస్ట్మెంట్ని 2,000 పెంచాడు అంతే. ఓకే, చాయిస్ బి ఇస్ ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. Yes. So in a class there are 14 boys and 12 girls. Each boy ki average weight 21 average age 21 years. అలాగే ఏజ్ ఆఫ్ గర్ల్ వచ్చేటికి 17 years. అయితే సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ దీ స్టూడెంట్స్, అలాగే ఒక టీచర్ ఏజ్ మొత్తం కలుపుకుని 540 years అయితే టీచర్ ఏజ్ ఎంత, టీచర్ని ఎక్స్ అని చెప్పాము ఇక్కడ అంతే. ఓకే, నా ఇప్పుడు మనం ఏం చేస్తాం, మొత్తం సమ్ 540 years అన్నారు కదా, దాంట్లో నుంచి నేను బాయ్స్ ఏజ్ని అలాగే గర్ల్స్ ఏజ్ని తీసేస్తున్నాను. బాయ్స్ మొత్తం 14 members ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఏజ్ 21 కాబట్టి టోటల్ ఎంత అంటే 14 into 21. అలాగే గర్ల్స్ మొత్తం ఉన్నది 12 members, వాళ్ళ యావరేజ్ వచ్చేవాడికి 17. యాజ్ యూ ఆల్ నో, మనం ఇంతకుముందు నా వీడియోస్ కనుక మీరు చూసుంటే ఇంటిగ్రేట్ మ్యాథ్స్ అనే ఒక టెక్నిక్ ద్వారా మనం ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు అని చెప్పాను. సో దాని ప్రకారమే దీన్ని సాల్వ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు టీచర్ ఏజ్ కావాలి కాబట్టి, దట్ ఈస్ ఇక్కడ x years అన్నారు టీచర్ ఏజ్ని, అది చూద్దాం. సో 9 multiples ఆర్ సమ్మేషన్ డిజిట్ సమ్ 9 వస్తుంది, ఆ వాల్యూ 0 అని తీసుకుంటాం. 0 మైనస్ డిజిట్ సమ్ ఇక్కడ వచ్చి 5 into 3 అంటే 15 వస్తుంది. అగైన్ 15 అంటే డిజిట్ సమ్ 6. నెక్స్ట్ 12 అంటే డిజిట్ సమ్ 3 into 17 అంటే 8 డిజిట్ సమ్. 3 into 8 24 అంటే డిజిట్ సమ్ 6 అవుతుంది. సో 6 + 6 అగైన్ 12 అంటే డిజిట్ సమ్ మళ్ళీ 1 + 2 3. సో మీకు ఎంటైర్గా -3 అని వస్తుంది. ఎప్పుడైనా ఇలా నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఈ 9 అనే దానిలో నుంచి
-3ని తీసేస్తాం, ఇక్కడ వచ్చిన ఆన్సర్ని తీసేస్తాం. సో 6 అనమాట. ఇచ్చిన ఆప్షన్స్లో 6 దేనికి ఉందంటే ఓన్లీ 42 ఇయర్స్కి మాత్రమే ఉంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, 50% ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ B. 50% ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ B. అంటే A/B ఏమొస్తుంది రేషియో మనకి 30/50, నథింగ్ బట్ 3/5. ఇప్పుడు మనం వాళ్ళకి మనం B - A ఈజ్ ఈక్వల్ 200 ఇచ్చి, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కింద మనకు నో నీడ్, ఎందుకంటే అడుగుతుంది కూడా మళ్ళీ డివిజనే కాబట్టి. సో B వాల్యూ 5 అని, అలాగే A వాల్యూ 3 అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం మనం. 3 × 5 విచ్ ఈస్ 15. దాంట్లో నుంచి మనం A వాల్యూ తీసేయాలి బై A. సో 12 డివైడెడ్ బై 3 విచ్ ఈస్ 4. చాయిస్ D ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఎ షర్ట్ వాజ్ మార్క్ 50% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. అలాగే అమ్మేటప్పుడు ఏం చేస్తారంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు. ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేసరికి 25%, అలాగే సెకండ్ డిస్కౌంట్ 25 రూపీస్. ఇలా అమ్మటం వల్ల ఆ షాప్కీపర్కి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 20 రూపీస్ వచ్చింది. అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్? నేను ఫస్ట్ కాస్ట్ ప్రైస్ని 100% అనుకుంటున్నాను. అప్పుడు మార్కెట్ ప్రైస్ 150% అవుతుంది. దీంట్లో నుంచి ఫస్ట్ 25% డిస్కౌంట్ ఇచ్చేసాడు, అంటే నథింగ్ బట్ 37.5 డిస్కౌంట్ ఇచ్చారు. మిగిలింది ఎంత అంటే 112.5%. దీంట్లో సెకండ్ డిస్కౌంట్ -25, అంటే 25 రూపీస్ నాట్ 25%. అంటే ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 112.5% -25. దిస్ షుడ్ బి ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్కి మీరు ప్రాఫిట్ యాడ్ చేసినా కూడా ఆ సెల్లింగ్ ప్రైజే వస్తుంది. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ 100%, దానికి మీరు ప్రాఫిట్ విచ్ ఇస్ 20 రూపీస్ యాడ్ చేశాను. ఓకే, నా ఈ 100% తీసుకెళ్ళి -25 ఇటు తీసుకురండి, ఈక్వల్ టు బోత్ సైడ్స్. ఓకే, 45 ఈజ్ ఈక్వల్ టు 12.5%. యాజ్ యూ ఆల్ నో 12.5% అంటే ఫ్రాక్షన్ 1/8 కదా. సో 8 ఇటు మల్టిప్లైకి వస్తుంది. C 12% C అనుకుంటే C ఎంత అంటే 45 × 8 విచ్ ఈస్ 360. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ వచ్చేటికి 360. చాయిస్ C. నెక్స్ట్ 6th క్వశ్చన్. 26,000 రూపీస్ని సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇన్వెస్ట్ చేశారు. అయితే వాడికి వచ్చిన ఇంట్రెస్ట్ కూడా 26,000 అంట. అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంతే ఇంట్రెస్ట్గా వచ్చింది అంటే నథింగ్ బట్ 100% వచ్చేసిందని. ఎన్ని సంవత్సరాలకి? 5 ఇయర్స్కి. 5 ఇయర్స్కి 100% వస్తుంటే 1 ఇయర్కి 20% వస్తుంది. బికాస్ సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్ త్రూ అవుట్ ద పీరియడ్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ ఆర్ వాల్యూ మనకి 20% అని ఫస్ట్ స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్న బ్యూటీ అనేది చాలా ఈజీగా సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేయచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్లో. ఓకే, ఇప్పుడు మనం కనుక్కోబట్టుంది 30,000 అనేది ఇన్వెస్ట్ చేస్తే అదే 6% మీద, కాకపోతే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంపౌండెడ్ యాన్యువల్లీ 2 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని అన్నారు. సో ఇంట్రెస్ట్ మనకు కావాల్సింది యాజ్ యూ ఆల్ నో 2 ఇయర్స్కి అయితే 1.2 హోల్ స్క్వేర్ ఇవన్నీ రాయకుండా నేను ఎఫెక్టివ్ రేట్ కింద ఏం చేస్తాం మనం 2 ఇయర్స్కి అయితే 20 + 20 + 20 × 20/100 ఇది కదా, నథింగ్ బట్ 44% వస్తుంది. 44% అనేది ఇంట్రెస్ట్గా వస్తుంది. అది దేని మీద? ఇన్వెస్ట్మెంట్ మీద, విచ్ ఈస్ 30,000. 44% ఆఫ్ 30,000 నథింగ్ బట్ 13,200. దట్ ఈస్ ద ఆన్సర్. చాయిస్ B. ఓకే, నెక్స్ట్. A alone can complete a piece of work in 30 days. అలాగే B and C వచ్చేటికి అదే వర్క్ని 15 డేస్లో చేస్తారు. A and B ఏమో 20 డేస్లో చేస్తారని చెప్పారు. ఇప్పుడు ఓన్లీ C చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇదే వర్క్ని ఓన్లీ C చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మనం టైమ్ అండ్ వర్క్లో యూజువల్గా LCM మెథడ్లోకి వెళ్తాము. ఆ ఇచ్చిన 3 రోజులకి సంబంధించిన LCM చేసుకుంటే మనం LCM ఈజ్ 60. సో దీన్ని నేను వర్క్ కింద తీసుకున్నాను. 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనుకుంటే టోటల్ వర్క్ అనేది ఏ రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 30 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తున్నా అంటే 2 యూనిట్స్ పర్ డే చేయాలి. అలాగే A and B 20 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తున్నారంటే ఇద్దరు కలిసి 3 యూనిట్స్ పర్ డే చేయాలి. అలాగే B and C 15 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు కలిస్తే 4 యూనిట్స్ పర్ డే చేయాలి. అప్పుడే 15 డేస్లో 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. నా ఇప్పుడు ఈ రెండింటిని యూస్ చేసుకుంటే B 1 యూనిట్ పర్ డే, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే C 3 యూనిట్స్ పర్ డే. సో రోజుకి 3 యూనిట్లు చొప్పున చేస్తే 60 యూనిట్లు చేయడానికి 20 డేస్ పడుతుంది. చాయిస్ B. సో ఇలా మన టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ని LCM మెథడ్లో చేస్తే చాలా ఈజీగా అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటికి బిఫోర్ సర్వీసింగ్ ఎ కార్ రన్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 35 km/h వైల్ ఆఫ్టర్ సర్వీసింగ్ ఇట్ రన్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 70 km/h. సో సర్వీస్ చేయకముందు 35 స్పీడ్తో వెళ్తుంది, సర్వీస్ చేసిన తర్వాత 70 స్పీడ్తో వెళ్తుంది. అయితే సర్వీస్ చేసిన తర్వాత అది 5 hours ట్రావెల్ చేసిందంట. అంటే 70 స్పీడ్తో 5 hours అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే 350 km. ఇదే 350 km ఇన్ కేస్ సర్వీస్ చేయకపోతే ఎన్ని గంటల్లో కవర్ చేస్తుంది అని 350 km 35 స్పీడ్తో వెళ్ళాలంటే 10 hours పడుతుంది. డిస్టెన్స్ బై స్పీడ్ వేసుకుంటే మనకు టైం వస్తుంది. సో 10 hours ఇస్ ద ఆన్సర్. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వన్ టైమ్ అండ్ డిస్టెన్స్లో. ఓకే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 9th క్వశ్చన్. సో 2 బోట్లు ఉన్నాయి, ఆ రెండు పాయింట్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి, మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఆ 2 బోట్స్ మధ్య స్టార్ట్ అయినప్పుడు రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది 180 km ఉంది. అలాగే ఒకసారి చూడండి, 2 boats ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. అలాగే వాటి స్పీడ్స్ ఇన్ స్టిల్ వాటర్ అనేది సేమ్ అన్నారు. నేను దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను, ఎక్స్. సో ఇక్కడ మనకి స్ట్రీమ్లో వెళ్తుంది, దట్ ఈస్ వాటర్ మీద ఫ్లో అవుతుందంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అనేది ఒకసారి యాడింగ్ ఒకసారి సబ్ట్రాక్షన్ అవ్వాలి. ఎందుకు? అలాంగ్ ద స్ట్రీమ్ అయితే వాటర్ స్పీడ్ అనేది యాడ్ అవుతుంది, అగైన్స్ ద స్ట్రీమ్ అయితే వాటర్ స్పీడ్ అనేది మైనస్ అవుతుంది. ఇప్పుడు ఒక బోట్ ఇటు నుంచి వచ్చి ఇంకో బోట్ ఇటు నుంచి వస్తుంది అంటే దీన్ని నేను అలాంగ్ ద స్పీడ్ అనుకుంటున్నాను. సో ప్లస్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ ఆఫ్ వాటర్ అనేది y అని చెప్పేశారు. ఇక్కడ అప్పుడు ఇది అగైన్స్ ద స్ట్రీమ్ అవుతుంది, x - y. ఈ 2 కలిసి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? అడిషన్ అవ్వాలి. సో రిలేటివ్ స్పీడ్ ఈజ్ y క్యాన్సిల్ అయిపోతే 2x అని మిగులుతుంది. 180 km వాడు 2 కలిసి 3 గంటల తర్వాత మీట్ అయ్యాయి అని చెప్తున్నారు. బై 3 వేసుకుంటే మనకి స్పీడ్ రావాలి, విచ్ ఇస్ 60. ఇక్కడ ఆ 60 అనేది 2xకి ఈక్వల్. ఇక్కడ x అంటే బోట్ యొక్క స్పీడ్, 2 బోట్ల యొక్క స్పీడ్స్ సేమ్ అని చెప్పారు కాబట్టి x అని డైరెక్ట్గా తీసుకున్నాను. ఓకే, 2తో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 30. సో x ఈజ్ ఈక్వల్ టు 30 km/h. దిస్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, విచ్ ఇస్ ఆప్షన్ D. So thank you so much. For more informative videos, please do subscribe to our channel. Thank you.